దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము కీర్తనలు 130 ఫీనెహాసు లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి మోషే గారి ద్వారా విడుదలై వారు కనాను దేశమునకు బయలుదేరారు. వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారు తమ క్రియల చేత దేవుడని యెహోవాకు ఎంతో కోపాన్ని పుట్టించారు. దాన్ని బట్టి వారికి మీదకి ఎంతో తెగులు వచ్చింది. ఆ తెగులు చేత 24,000 మంది చనిపోయారు. అయితే మరి ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయటం కొరకు దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఫీనెహాసు అన్నటువంటి వ్యక్తి ఆ ఇజ్రాయేలు పాప విషయంలో ప్రాయశ్చిత్తం కలిగచేశాడు. అంటే దేవుడు వారవలేనటువంటి దాన్ని ఫీనెహాసు కూడా వారవలేకపోయాడని దేవుడు ఎంతో గొప్పగా అతని గురించి మాట్లాడారు. చూడండి, అలాగునని మరి ఎప్పుడైతే ఫీనెహాసు ఆ పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడో ఆ తెగులు అంతటితో ఆగిపోయింది. ఆ ప్రజలకు ఎంతో కాపుదల వచ్చింది. అలాగునని ఈ దినాన ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ తమ క్రియలు బట్టి దేవుని ఎంతో దుఃఖపరుస్తూ ఆయన గాయాలు రేపుతూ ఆయన విరోధంగా జీవిస్తూ దేవునికి కోపం పుట్టించే పనులు చేసేవారికి లోకంలో ఎందరో ఉన్నారు. మరి దాన్ని బట్టి దేవుని యొక్క కోపము ఎవరి మీదకి దిగి రాకుండానట్లుగా ఆ కోపాన్ని బట్టి మరి ఏ తెగులు చేత వారు నశించిపోకుండానట్లుగా వారు రక్షించబడే నిమిత్తం, వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడే నిమిత్తం మరి త్వరపడి భారం కలిగి బాధ్యత కలిగి ఆసక్తితో ప్రార్థన చేసేవారు మరి ఎంతో మిక్కిలి అవసరం. మరి ఈ దినాల్లో ప్రార్థించేవారు ఎంతో ఎక్కువగా ఉండేవారిగా ఉండాలి. ప్రార్థించే ఆత్మ ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నప్పుడు అలాంటి దుష్టక్రియల నుంచి అనేక మంది ప్రజలు విడుదల పొంది రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయం మంది మాటలు వింటున్నటువంటి మీరు నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తం భారం కలిగి బాధ్యత కలిగి ఫీనెహాసు వలె దేవుని విషయాలందు ఆసక్తి కలిగి మీరు కూడా ప్రార్థించండి. తప్పకుండా అనేక మంది మీ ప్రార్థన ద్వారా రక్షించబడతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, ఏ పాపం చేత నాయన వారు నశించిపోతున్నారు ప్రభా, వారు నశించిపోకుండా ఉండే నిమిత్తము వారు రక్షించబడే కొరకు అయ్యా ప్రార్థించే వారిని లేవనెత్తమని ఎంతో ప్రార్థిస్తున్నాం దేవ. ప్రతి ఒక్కరూ నాయన రక్షించబడాలని అది నీ చిత్తమైనది. ప్రతి ఒక్కరు కూడా నశించబడడానికి ఇష్టం లేదు నా తండ్రి. అయ్యా, ఈ సమయం అందు మేము ప్రార్థిస్తున్నాం. లోక జనులందరూ కూడా వారి క్రియలు బట్టి నాయన అయ్యా వారి పాపములు బట్టి ఎంత మాత్రం నశించిపోకుండా అయ్యా తండ్రి వారిని రక్షించండి, 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 కాపాడండి. అయ్యా నీ ప్రజగానే ఆయన చేసుకొనండి ప్రభు. నీ నెమ్మది సమాధానకరమైన రాజ్యంలోనికి ప్రజలను తండ్రి ప్రవేశపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఈ సమయం మందు ఈ మాటలు బట్టి నీ బిడ్డలను బలపరిచి ధైర్యపరిచి లేవనెత్తండి. ప్రార్థించేవాడిని లేవనెత్తండి. భారం అభిషేకం ఆత్మ కలిగి ప్రార్థించేవాడిని ఎందరినో లేవనెత్తండి ప్రభా. ఈ దినమంతా వారికి తోడయుండి కాచి కాపాడమని చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరికీ ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం ఎంతో అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.